రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. పల్నాడు పౌరుషాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఇప్పుడు వసూళ్లకు కేర్ ఆఫ్ అడ్రస్ అవుతోంది. పవిత్ర డాక్టర్ వృత్తిని దందాలకు చిరునామాగా మార్చేసిందో ప్రభుత్వరాలు. వసూల్ రాణిగా మారిన ఆ అధికారి ఇప్పుడు వైద్య వ్యవస్థ విధ్వంసం చేస్తున్నారు. మందులు ఇవ్వాల్సిన చేతులు ఇప్పుడు వసూళ్లకు చాచి ఉన్నాయి. చెప్పాలంటే భయం, ఎవరు ఆపలేని దందా ఈమెది. ఇది పల్నాడులో జరుగుతున్న వైద్య మాఫియా కథ. వినేవాడు ఉంటే చెప్పేవాళ్ళు ఏదైనా చెప్తారు. ఓ జిల్లా వైద్యాధికారిని అభివృద్ధి పేరిట వసూళ్లకు పాల్పడుతూ ఆ జిల్లాలో కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు. పేరుకు డాక్టర్ వృత్తి చేసేది అవినీతి దందా. జిల్లా పదవి చేపట్టి పట్టుమని 10 నెలలు కాలేదు. ఆ జిల్లాలో ఆ శాఖ ఉద్యోగులు మా కొద్దు బాబు అంటూ మొరపెట్టుకుంటున్నారు. జిల్లా స్థాయి కార్యాలయం శుభ్రం చేసేందుకు ఏకంగా 3 లక్షలు వసూలు చేసిందట. తన కింద పనిచేసే సిబ్బంది ఏకంగా బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక ఎవరికి చెప్పుకోలేక చేసేదేమీ లేక నా దగ్గర ఇంతే బాబు డబ్బు ఉందని ముట్ట చెప్పారట ఆ శాఖ ఉద్యోగులు. పల్నాడు జిల్లా అంటే పౌరుషాలకు కేర్ ఆఫ్ అడ్రస్. మరి అలాంటి జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలున్నాయి. ప్రధాన కేంద్రమైన నరసరావుపేట ఏరియా హాస్పిటల్ అంటే ఒక చరిత్ర. 5 దశాబ్దాలుగా పల్నాడు మాచెర్ల నుండి పెద్ద ఎత్తున వైద్యం కోసం ఈ ఆసుపత్రికి తరలివస్తారు. అయితే ఇటీవల గత ప్రభుత్వంలో కొత్త జిల్లాలు ఏర్పడటంతో ప్రతి జిల్లాకి ఆ శాఖ జిల్లా అధికారిగా నియమించారు. ప్రభుత్వం అధికారికంగా ఇవ్వనప్పటికీ జిల్లాను ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. అయితే నరసరావుపేట పల్నాడు జిల్లా సెకండరీ హెల్త్ DCHS కోఆర్డినేటర్, మెడికల్ అండ్ సర్వీసెస్ గా మొన్నటి వరకు డాక్టర్ బి రంగారావు పనిచేశారు. ఆయన చేసినన్ని రోజులు ఎక్కడా ఎలాంటి అవినీతి ఆరోపణలు వినిపించలేదు. కొన్నేళ్ల కిందట ఇక్కడ బాధ్యతలు చేపట్టిన డాక్టర్ ప్రసన్న పల్నాడు DCHS గా చెత్త రికార్డును మూటగట్టుకుంటున్నారు. బాధ్యతలు చేపట్టిన దగ్గర నుండి ప్రతి నియోజకవర్గంలోనూ CHC హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ దగ్గర నుండి జిల్లా కార్యాలయం అభివృద్ధి పేరిట డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఎవరైతే డబ్బులు ఇవ్వలేదో వారిని ఏకంగా తన కార్యాలయానికి పిలిపించుకొని ఎందుకు ఇవ్వరంటూ బెదిరిస్తూ వసూలు చేస్తున్నారట. డీసీగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుండి హాస్పిటల్ డాక్టర్స్ మధ్య గొడవలు సృష్టించి పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. స్థానిక అధికార పార్టీ చైర్మన్ అండతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని ఆరోపణలున్నాయి. గత ప్రభుత్వంలో వైసీపీతో అంటగాగిన కాంట్రాక్టు ఉద్యోగులను పక్కన పెట్టుకుని వ్యవస్థ నడిపిస్తూ అధికార పార్టీకి ఎవరైతే కొమ్ము కాస్తారో వారి భరతం పడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఏం చేయలేక నిస్సహాయ స్థితిలో ఉన్నారు. అవినీతి ఆరోపణలపై నిజానిజాలు తెలుసుకునేందుకు డాక్టర్ ప్రసన్నతో మాట్లాడేందుకు రాజ్ న్యూస్ ప్రయత్నించింది. కానీ ఆమె ఎలాంటి వివరణ ఇవ్వలేదు. దీంతో స్థానికుల ఫిర్యాదుతోనే డాక్టర్ గారి కరప్షన్ పై నిఘా పెట్టింది రాజ్ న్యూస్. రైట్, ఇక ఈ నిఘాకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రమేష్ అందిస్తారు. రమేష్, శిరీష, పల్నాడు జిల్లాకు సంబంధించి సెకండరీ హెల్త్ లో DCH గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ ప్రసన్న వసూళ్ల దందాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కేవలం 10 నెలల కాలంలోనే డాక్టర్స్ లో తీవ్ర విమర్శలు మూట కట్టుకుంది. ఏదైతే మరి డాక్టర్ ప్రసన్న ఆమె కార్యాలయానికి సంబంధించి సిబ్బంది ద్వారాగా కార్యాలయం రిపేర్ చేసుకునేందుకు దాదాపు 3 లక్షల రూపాయలు ఏరియా సూపరింటెండెంట్ దగ్గర నుంచి కూడా వసూలు చేస్తున్నట్టు కూడా మరి డాక్టర్స్ దగ్గర నుంచి తీవ్రంగా విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అటు పూర్తి స్థాయిలో మనం రాజ్ న్యూస్ వివరణ కోరేందుకు కూడా తన కార్యాలయానికి వెళ్ళినప్పుడు కూడా ఎలాంటి వివరణ ఇచ్చేందుకు కూడా నిరాకరించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే 10 నెలల కాలంలో అనేక విషయాలకు సంబంధించి డాక్టర్స్ ని తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఏదైతే కమిషనర్ గా ఉన్నటువంటి డాక్టర్ ప్రసన్నని నియమించారు. గతంలో అనేక అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్నటువంటి కమిషనర్ గా ఉన్నటువంటి ఈమెని నియమించారు. అప్పట్లో ప్రజాప్రతినిధులు, స్థానిక పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు వ్యతిరేకించినప్పటికీ కూడా అప్పుడున్నటువంటి అధికారులు ఆమెని నియమించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆమె పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి DCH గా పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి డాక్టర్స్ నుంచి కూడా తీవ్ర వ్యతిరేక వినపడుతున్నటువంటి పరిస్థితి. మాకొద్దు బాబు అంటూ కూడా మొరపెట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా మరి దీనిపైన విచారణ జరపాలని
కోరుతున్నారు. డాక్టర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నటువంటి నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గా ఉన్నట్టు పల్నాడు జిల్లా కలెక్టర్ గా ఉన్నటువంటి నేపథ్యంలో ఆమెని తప్పుదావ పట్టిస్తూ కూడా డాక్టర్ల పైన తప్పుడు సమాచారం అందిస్తూ ఇబ్బందులు గురి చేస్తున్నారంటూ కూడా డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. అయితే దీనిపైన ఉన్నత స్థాయి అంటే రాష్ట్ర స్థాయి అధికారులు, సెకండరీ హెల్త్ లో ఉన్నటువంటి అధికారులు సమగ్ర విచారణ జరపాలంటూ కూడా డాక్టర్స్ కోరుతున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో డాక్టర్స్ పూర్తిగా వైద్య వృత్తిలో ఉండాల్సినటువంటి నేపథ్యంలో ఇలాంటి ఘటనల పైన పూర్తి స్థాయిలో డాక్టర్స్ ఇబ్బంది రిపోర్ట్ చేస్తే మనక ఖచ్చితంగా ఆ శాఖకి తీవ్ర ఇబ్బందులు జరిగేటువంటి అవకాశం ఉంది. అయితే దీనిపైన మరి ఉన్నత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది శిరీష. రైట్, థ్యాంక్ యూ రమేష్.